హైదరాబాద్లో 4వ రోజు ఈరోజు అయితే చెక్అవుట్ అవుతున్నాను అనమాట. హోటల్ చెక్అవుట్ అవుతున్నా. ఆల్రెడీ నేను 11 గంటలకు పోవాల్సినవన్నీ బాయ్స్ వచ్చేసి అప్పుడే డోర్ కొట్టేసినాం. సార్ చెక్అవుట్ అనేసి అంటున్నారు. ఉండరా బాబు కొంచెం సరుకులు చదువుకొని అనేసి అని చెప్పిన. సరుకులు చదువుకునే దాకా ఉన్నారనమాట. మామూలుగా అయితే 11కి బయటికి వెళ్ళాలా, 10:30కి చెప్పిపోయినారు. ఓకే, హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఏం కాదు. పొద్దున్నే లేచని అందరికీ కాఫీతో లేకపోతే టీతోనే స్టార్ట్ అవుతుంది. అసలు ఆ కాఫీ ఎందుకంత ఫేమస్ అయింది అనేది కొంచెం చెప్తా చూడండి. కాఫీ గింజలు, నల్ల కాఫీ గింజలు ఏంచేటప్పుడు వచ్చే ఆ సువాసన మన బాడీకి ఎంతో హాయినిస్తాయి అన్నమాట. అంటే ఎంత రిలీఫ్నిస్తాయంటే అంత రిలీఫ్నిస్తాయి. అలాగని కాఫీని ఎక్కువ తాగకూడదు. ఏదో రోజుకి 1 లేదా 2 సార్లు మాత్రమే తాగాలి. అంతకంటే ఎక్కువ తాగిన అనుకోండి బాడీ ఎఫెక్ట్లు వచ్చాయన్నమాట. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నాం అనుకోండి, అవి మన బాడీకి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదే కదా చెప్తాను, 1 సారి లేదా 2 సార్లు మాత్రమే తాగాలి కాఫీ. అంతకంటే ఎక్కువ తాగకూడదు పర్ డే. మన శరీరంలో పేరకపోయిన కొవ్వుని తగ్గించేదానికి అండ్ మెటబాలిజం ఏదో సంథింగ్ అంటారు, దాని పేరు కూడా ఏదో తెలియదు. మెటబాలిజం పెంచేదానికి 7% అంటే 7% దాకా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అలాగని డైలీ ఎక్కువగానే మనం కాఫీ తాగినాం అనుకోండి, లివర్ పాడయ్యే అవకాశం కూడా ఉన్నది. అంటే లివర్ దొబ్బే అవకాశం కూడా ఉన్నది. బాగా ఎక్కువ కాఫీ ఎందుకు తాగుతారంటే, ఫుల్ ప్రెషర్ ఉన్నప్పుడు, బాగా అంటే వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్ ఉన్నప్పుడు కానీ కాఫీని కానీ తాగితే మైండ్ ఫ్రీగా ఉంటుంది. అందుకోసం కానీ హెవీగా చాలామంది కాఫీని టీ బదులు కాఫీనే ప్రిఫరెన్స్ చేస్తారనమాట. అంటే ఎక్కువగా కాఫీనే తాగుతారు. అందుకని కాఫీ అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండ్ ఉన్నది. సో నేను కూడా కాఫీ తాగడానికి అయితే వెళ్తున్నా. అది నీలోఫర్ ఏదో కాఫీ ఒకటి ఉన్నదంట. ఇంక చెక్అవుట్ అయిపోతుంది అనమాట. ఈరోజు బ్యాగ్ గీగులన్నీ సర్దేసుకున్నా, ఫోన్లు గీళ్ళన్నీ తీసేసుకున్నా. ఇంకా చెక్అవుట్ అయితే అయిపోతున్నా. మా వైఫ్ అయితే చెప్పింది అది నీలోఫర్ ఏదో కాఫీ ఉన్నది, చాలా సూపర్గా ఉంటుందంట. ఇది ఇక్కడైతే లేదు, అది హైటెక్ సిటీలో అయితే ఉన్నదంట. నేను ఓలా బుక్ చేసుకుని డైరెక్ట్గా అక్కడికైతే వెళ్తాను. ఇప్పుడు బైక్ అయితే బుక్ చేసుకున్నా. హోటల్ని అయితే లైట్ ఆఫ్ చేయలే, హోటల్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఎగ్జిట్ అయ్యి ఈ హోటల్ మీద కంటే ఎవరైనా హైదరాబాద్లో ఉండాలి 4 రోజులు అనుకునేట్టుగా ఉంటే ఈ హోటల్స్ మీద కంటే పీజీలో ఉండేది బెస్ట్. నిజంగా వరస్ట్. మొత్తానికైతే వచ్చినాం అబ్బా. నీలోఫర్ కేఫ్ అంట. సైన్స్ 1978. బట్ కాఫీ ఎట్టుంటుంది అనేది చూడాలి. ఓ దయబట్టి అసలు ఇన్స్టాగ్రామ్లో పూర్తి నీళ్ళు కదా తాగుతున్నారు. చూద్దాం. ఎంట్రన్స్ అట్ ఎగ్జిట్. దీనికోసం కానీ కట్టినాడా ఇంత పెద్ద బిల్డింగ్, కాఫీ తాగేదానికోసం? ఓరి నీ అమ్మ. ఓకే, యా పర్మిషన్ తీసుకోవాలి. ఎవరినాడు తీసుకోవాలి పర్మిషన్? కాఫీ తాగుదాం లోపల చూపిద్దాం అనుకుంటే పర్మిషన్ తీసుకోవాలంట. ఆయన ఎవడో బ్లూ డ్రెస్ వేసుకున్నాంట, ఆయన అడిగి పర్మిషన్ తీసుకోవాలంట. నాకు ఆయన అని అందుకని ఇలాంటి ప్లేసులకు రావాలంటేనే నాకు కొంచెం చిరాగ్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, దీనంత వరస్ట్ ఇంకొకట్లేదబ్బా. వాస్తవంగా చెప్తున్నా, దరిద్రం. 10 నిమిషాలు అయిపోయింది, నిలబడుకోకుండా వాళ్ళు సార్ ఎవడో వచ్చారు, వాళ్ళు సార్తో పర్మిషన్ తీసుకోవాలండి అట్టాలి అని చెప్పిన. ఇంతవరకు అసలుకి రానేలా, అసలుకి ఆమె కూడా వచ్చి చెప్పనేలా. ఒరే స్వామి, ఇటు బయట కూర్చొని తాగుతాంటారా, నా వీడియో నేను తీసుకుంటానే కానీ పర్మిషన్ లేదంటారా? నాకు బూతులు వచ్చినాయి. ఇంకా తక్కువలో కాఫీ కోసం ఇంత దూరం రావాలా? అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇటు దరిద్రం ఏంటంటే లోపల వీడియో తీసుకునేదానికి ఛాన్స్ లేదు. ఓకే, ఒకవేళ తీసుకోవాలంటే మనకు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకుని అతను ఎవరో ఉండాలో మన తెలుగామే, ఆయన ఎవరున్నాడు పిలుచుకా అంటే అతనే అవేముంటుంది, అతను ఎవరితో బయటికి పోయి ఉన్నాడు. ఒక 10 నిమిషాలు ఆగి ఉంటుంది, 20 నిమిషాలు కూడా ఆగినాయి, ఇంతవరకు బయటికి రాలా. ఇంకా అనేసి కాఫీ ఒకటి తీసుకున్నా, అండ్ ఇదొకటి మస్కా బన్ ఒకటి తీసుకున్నా. ఈ 2 తీసుకునేసి బయటకు వచ్చినాయి అనమాట. అంటే ఎండ బాగా ఫుల్ ఎండ, చూడండి ఎండగా వచ్చింది, చెమట పడుతుంది. కానీ మీకు చూపించాలా, చాలామంది మస్కా బన్ను చాయ్ తాగు చాలా బాగుంటుంది అనేసినారు కాబట్టి మీకోసం కానీ వచ్చాను. లేకపోతే అసలు వచ్చేవాడిని కూడా కాదు. ఇంకా దీని రేటుకి వచ్చే దిక్కుమాల రేట్ ఏంది, కాఫీ ఒక కాఫీ ఒకటి వచ్చి
నీలోఫర్ స్పెషల్ కాఫీ అంట 209 రూపాయలు. అండ్ ఒకటి మస్కా బన్ వచ్చి 114 రూపాయలు. బిల్ చూస్తున్నారా? అండ్ ఇది వచ్చి మొత్తం 340 రూపాయలు అయింది ఒక కాఫీ, ఒక బన్నుకి మాత్రమే. నా జీవితంలో ఎప్పుడు పెట్టారా సాయంత్రం అయినా. కానీ టేస్ట్ చేయాలంటే ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి, తప్పదు. ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఖర్చు దగ్గర వెనకాడకూడదు. ఫస్ట్ టైం తింటున్నాను నేను ఎంత కాఫీ, 340 రూపాయలు పెట్టి కాఫీ ఫస్ట్ టైం తింటున్నా. అదిగాక లోపల ఎంట్రీలా నాకు అదొక్కటే ఈ నీలోఫర్ కాఫీ మీద మండిపోతుంది. చూద్దాం టేస్ట్ ఎట్టున్నారు. నీలోఫర్ అంటూ ఉన్నారు కదా, కుడితి కదా తాగినట్టు తాగుతూ ఉన్నారు మీరు. అది కూడా ఆ కుడితే నేను కూడా తాగుతాను, ఎట్టుంటుంది చూద్దాం. ఉండాలి ఆ మాత్రం పొగరు, లేకపోతే కష్టం. వాళ్ళు అంత పొగరు చూపించేదానికి కారణం ఏంటంటే ఈ తొక్కలో వీడియో వస్తే ఎంత, చూసిపోతే ఎంత, ఆల్రెడీ ఫేమ్ అయిపోయింది అది. అదిగాక కాఫీ బన్ టేస్ట్ ఒక రకంగా ఉన్నది. అందుకని వాళ్ళు అంత దయగా ఇచ్చాను అనమాట. ఎవరు లెక్క చేయడం. ఒకటే మాట అంటామంటే నువ్వేమైనా చేసుకో, వీడియో తీసేదానికి వీళ్ళా. ఆ ముదిరితో మాట్లాడాలని, ఆ ముదిరి అండడు తెలియకపోయాం. బాగున్నది. బన్ను మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నది తినేదానికి. కాఫీ ఆల్సో వెరీ నైస్. ఇలాంటి ప్లేసెస్కి మేము బాగా బల్క్లో వచ్చాలి. మనకు సెట్ అవ్వు, మనంతా రోడ్ సైడే. నిజంగా బయట కూర్చొని తాగుతూ ఉన్నాయి కదా, అక్కడ ఎవరు క్లీనింగ్ సెక్షన్లో క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నారు. అందుకనేసి లోపలికి వచ్చి ఒక మూలకి వచ్చి వీడియో తీసుకుంటా కాఫీ తాగుతున్నాం. ఇవన్నీ మనకు అవదు మామ. ఎంత లవర్స్, ఫ్యామిలీస్ ఈ ఒక కప్పు కాఫీ మేబీ నా తెలిసిన కాడికి 2-3 అవర్స్ తాగాల. తాగితేనే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి కాఫీ తాగినట్టు. ఏదో వచ్చినాము, తాగినాము, పని చూసుకునేటంటే అవదు. ఆడెవరో పాపం క్లీన్ చేసుకుంటున్నా, నా కోసం నిలబడిపోయినారు క్లీన్ చేసుకోవడం. అందుకనేసి నేను దూరంగా వచ్చి నేను లోపలికి వచ్చిన. అది కాక ఎండ కూడా ఉన్నది, బాగున్న దారుణంగా ఎండ లోపల. అందుకని లోపలికి వచ్చి తాగుతున్నాను. దాని ఇప్పుడు సో ఇదేదో మ్యాంగోస్ వస్తాయంట. ఎంత దీని ప్రైస్? 290. ఒకసారి ఇవా ఎక్కడ పే చేయాలా? సోయా సాస్. సీరియస్లీ బాబు, అంతే కానివ్వండి. వావ్, హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. ఎప్పుడు టేస్ట్ చేయాలి. ఇది చాలా హాట్గా ఉంది. ఓకే, దీంట్లో అన్నం, మ్యాంగో, సంథింగ్ సలాడ్ పెట్టినాడు. ఇదేదో కానీ చాలా హాట్గా ఉన్నది బాబాయ్, తినలేకపోతాం. స్పైసీ మేబీ అనుకుంటా స్పైసీ. చాలా హాట్గా ఉంది.
నేను ఒక షర్ట్ చూపించా చూడండి, మీకు దుమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ షర్టు కోడూరులో మా ఊర్లో అయితే మహా అంటే జాతి 400 లేకపోతే 500 వేసుకో. ఈడమ్మందేంగా నాకు మాట్లాడుతూ ఈడమ్మ జీవితం 3499 రూపాయల ఒక షర్టు. ఏంద్రా కొనేది బొక్క. అందరూ మనం తెంగలేం, మన వల్ల కాదు. ఈడ హై క్లాస్ పీపుల్స్ మాత్రమే ఈడ కొంటారు. ఏదైనా మన వల్ల కాదు, మన వల్ల కొనలేము కూడా. నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించాలంటారు చూసినారా, వాళ్ళైతే కొనగలుగుతారు. ఈ టీ షర్ట్ చూడండి, టీ షర్ట్ ఎంతున్నదో 2299 రూపాయలు. స్టోరీ నాకు తెలిసే కదా నీకు చూసేదానికి. బుక్ స్టోర్కి వచ్చినాము ఏదన్నా తీసుకుందామని. ఫస్ట్ నాకైతే కాంచింది ఎవరంటే నరేంద్ర మోడీ తాత అయితే కాంచాము, మన ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ పిఎం నువ్వు ఎట్ట కావాలా పిఎం అని ఆయన జీవిత చరిత్ర అంతా ఏమి రాసినట్టున్నారు కదా. కానీ మన వాళ్ళు అయితే ఇది కొనుక్కోన్నారు. కొంత చూద్దాం, చదువుతాయి. కోవిడ్కి పోయేటప్పుడు అదే పనికి ఎత్తుకొని పోయి చదువుతాను. ఖాళీగా ఉండే టైంలో కూర్చొని మరీ చదువుతాను. సో రిచ్ డాడీ కొనుక్కునేసాను. 499 రూపాయలు అంట. చూద్దాం, చేంజ్ అవుతాయి బోల్తే పడేగా. చూద్దాం, చదివి 499 రూపాయలు ఎట్టే కొన్నా. మా ఊళ్ళు అదే పనిగా కొనుక్కున్నారు, అదే కాబట్టి కొన్నాయి. దీని అమ్మ జీవితం వీడికి వచ్చినవయ్యా స్వామి. ఇది ఇనార్బిట్ ఏదో సంథింగ్ ఇది మాలో. నిజంగా చెప్తున్నాను మా, బాగా బలిసిన కూడా అయితే ఏమైనా కొంత. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక షర్టు కొనాలంటే 3000, దీనమ్మ 4000 షర్టా. ఏం మాట్లాడతారా అయినా 4000 ఏదిరా షర్టా. అందుకని దానికి చూసినాం, అట్టా రీఛార్జ్ చూసినావు. మా వల్ల అయితే కాల పోతున్నాం అన్నమాట. ఆకలి అయితే అవుతుంది, 4 అయితే అవుతుంది. అబ్బో 3:40 అవుతుంది. ఏదో హోటల్ అని బా, మెహఫిల్ అంట, మెహఫిల్. చూద్దాం ఏడట్టుంటుంది ఫుడ్. నేను పెట్టు మా ఫ్రెండ్ సజెషన్. ఊరిపోతాను, ఆకలి మీద నాకు. సేమ్ టు సేమ్ బావర్చీలో ఎలా చేస్తారో అదేవిధంగా, నథింగ్ డిఫరెంట్. అది డిఫరెంటే లేదు, సేమ్ అదే టేస్ట్. బస్ వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండాలా. నేను యాక్చువల్లీ ఇక్కడ అమీర్పేట్ మెట్రో పిల్లర్ దగ్గర బుక్ చేసాను అనమాట. ఇప్పుడేమంటా అంటే, లేదు సార్ మీరు మెట్రో ఎక్కండి, మీకు ఒక పీడిఎఫ్ పంపించాం కదా, పీడిఎఫ్ అక్కడ బుకింగ్ కౌంటర్లో చూపించంటే ఫ్రీ టికెట్ ఇచ్చారు, మియాపూర్కి పోండి, అదే లాస్ట్ స్టాప్, అక్కడికి పోయి దిగండి అన్నాడు. అప్పటికే నేను 2-3 సార్లు ఫోన్ చేసినా. నేను 6:30కి 6కి అట్లా ఫోన్ చేస్తే ఎత్తలా, ఎవరు ఎత్తలా. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నాకు యాడికి పోవాలి. ఇప్పుడు మెట్రో స్టేషన్కి అయితే ఓకే, ఒకవేళ ఆ బుకింగ్ కౌంటర్లో చూపిస్తా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఎందుకు ఇలా చేస్తారో తెలియదు. ఈ ట్రావెల్స్ వాళ్ళంతా ఆల్మోస్ట్ 90% వీళ్ళొక్కరే కాదు, అందరూ అట్టే వచ్చినారు. నాకేం అవసరం, నేను బుక్ చేసిన కాడికి నీ బస్సు రావాలా, నువ్వు చెప్పిన కాడికి నేను ఎందుకు బుక్ చేసుకోండి నీ బస్సు. చిత్రం మళ్ళీ దారుణంగా అవుతుంది. దారుణం. జగన్ ట్రావెల్స్ ఇది. సో ఇదే కదా బ్రో, అప్పటి పెట్టే కదా. థ్యాంక్ యూ. థర్డ్ వారు ఓహో ఇదే అంట, ఇదే జగన్ ట్రావెల్స్. నిజంగా చెప్పిన ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్ అసలు అనుకోరా. మాట్లాడడం కూడా వెరీ హైలీ ర్యాష్గా మాట్లాడతాం. మినిమం రెస్పెక్ట్ అయితే లేదు. తెలుగు ఉంటే జగన్ ట్రావెల్స్గా ఎవరే కానీ చేయించుకోవాలి. ఇన్రెస్పాన్సిబిలిటీ అంటే, నేను టికెట్ బుక్ చేయించుకున్నప్పుడు ఏమని చెప్పినాడు, అమీర్పేట కాడ వస్తాను అన్నాడు. తీరా ఇప్పుడు ఏమన్నాడు అన్న, అక్కడికి పోయి స్టేషన్ కాడ ట్రైన్ టికెట్ తీసుకొని
ఇక్కడికి రాండి అన్నాడు. సరే వచ్చా. ఏమన్నా అంటే 10 నిమిషాల కంటే ఎక్కువ ఆపును, తర్వాత మీ ఇష్టం అన్నాడు. అది ఎలా బ్రో, మామూలుగా లెక్క వేసుకుంటే నువ్వు అమీర్పేట కాడికి నేను బుక్ చేసుకున్నావు కదా, అక్కడ నువ్వు రావాలి కదా అన్నాడు. బుక్ చేసుకునింది ఎవరు టికెట్ అన్నాడు. మా ఫ్రెండ్ కానీ బ్రో అంటే, మీ ఫ్రెండ్కి తెలియదా బుక్ చేసుకునేప్పుడు ట్రైన్ టికెట్ అదే ట్రైన్ తీసుకొని ఇక్కడికి రావాలా లేదా అనేసి అన్నాడు. సో ఇక్కడికి వస్తే ఎంత ఇన్రెస్పాన్సిబుల్ అంటే ఎంత అంటే ఒక ప్యాసింజర్ని, ఒక కస్టమర్ని ఎంత నీచంగా అంటే మాటలతో అర్థమైపోతుంది, ఎంత నీచంగా పిక్ చేసుకుంటానంటే అంత నీచంగా ఉండదు. నా జీవితంలో ఇంకొకసారి జగన్ ట్రావెల్స్గా రాను, పక్క నిజంగా చెప్పాను. ఎవరు రావద్దు కూడా. ఎందుకంటే వాళ్ళ మాటలు, మనం డబ్బులు ఇచ్చి మనం టికెట్ కొనుక్కుంటామనే కానీ వాళ్ళ మాటలు అట్టనే తెలిసిన నువ్వేంద్ర బొక్క తీసుకునేది, నీకోసం నేను వెయిట్ చేయాలన్నా అన్నిటిగా మాట్లాడుతున్నాను. ఈవెన్ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, అట్టినా వాళ్ళ పరిస్థితి ఇక్కడ. సో కొంచెం ఫ్రస్ట్రేషన్గా ఉంది ఈ బస్సు ట్రావెల్ వాళ్ళు మాట్లాడిన మాటలకి. అండ్ ఇది తీసుకునే కేరింగ్కి, జగన్ ట్రావెల్స్ వాళ్ళు తీసుకునే కేరింగ్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఈ తొక్కలో ట్రావెల్స్కి ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడు రాబోను. నేను ఎవరు కూడా ఏమన్నా అంటే చెప్పడం లేదు. ఖచ్చితంగా ఎవరైనా కానీ ఆంధ్ర నుంచి హైదరాబాద్ కావాలంటే జగన్ ట్రావెల్స్ వేస్ట్. ఎందుకంటే ఆ డ్రైవర్ కానీ ఆ క్లీనర్ కానీ మాటలు ఒక కస్టమర్తో ఒక ప్యాసింజర్తో మాట్లాడే మాటలు పద్ధతే కాదు అసలు. మినిమం కామన్ సెన్స్, మినిమం రెస్పెక్ట్ ఉండాలా, అది ఏమీ లేదు అది. సో దట్స్ ఇట్. ఇంకా లాస్ట్ డే ఇంటికైతే వెళ్ళిపోతాను హ్యాపీగా. ఇంటికి పోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఒక ఫుల్ వీడియో నేను మన ఆంధ్ర పేరెంట్స్ కోసం మాత్రమే చెప్తాను. ఆడపిల్లల చదువులు ఒకవేళ మీ స్తోమతుంటే హైదరాబాద్లో చదివికూడదు అది కూడా చెప్తాను. కొంచెం ఎందుకంటే నా కళ్ళారు నేను నైట్ కూడా చూసిన కాబట్టి ఐ కెనాట్ యాక్సెప్ట్. అంటే ఖచ్చితంగా చెప్పాలా పేరెంట్స్కి అని ఒక ఆలోచన అయితే ఉంది నా లోపల. సో ఐ టెల్ యూ లేటర్. ఓకే, నేను మళ్ళీ తర్వాత ఇంటికి పోయిన తర్వాత నిదానం కూర్చొని చెప్తాను. ఓకే, బై గైస్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, ఐ లవ్ యూ, బై బై.